నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగామ, మహబాద్, సిద్దిపేట్, భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలు సంబంధించినటువంటి పట్టభద్రులైన సోదరి సోదరీమణులకు నమస్కారాలు. ఈరోజు నేను ఒక 2 విషయాలు తెలియజేయడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు మనకు అభ్యర్థిగా మన ముందుకు రావటం జరిగింది. వారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటును గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి 1వ నెంబర్ మొదటి ప్రాధాన్యత ఓటును ఇచ్చి ఆశీర్వదించి శాసన మండలికి పంపించవలసిందిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. ఎందుకు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారిని మనం శాసన మండలికి పంపించాలి అంటే, మరి మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి, వారి యొక్క రాజకీయ అనుభవం, వారికి గల నిబద్ధత, వారికి గల వ్యక్తిత్వం మన గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారితో మనం పోల్చి చూసినట్లయితే స్పష్టంగా మనం ఎవరిని శాసన మండలికి పంపించాలనేటువంటి విషయం అర్థమవుతుంది. విద్యావంతులు అయినటువంటి పట్టభద్రులు ఈ విషయాన్ని ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి ఏదైతే నిరుద్యోగుల పాలిట వాళ్ళు చూపించినటువంటి విధానం ఏదైతే ఉందో, మరియు ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పాలిట ఏ విధంగా వాళ్ళు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాడేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, విద్యావంతుడు, సౌమ్యుడు, ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపిస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.